దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ప్రపంచ పెంతెకొస్తు పండుగ దినోత్సవం సందర్భంగా ఓ చిన్న వర్తమానాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలు చదువుకుందాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. పెంతెకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు బైబిల్లో ముఖ్యమైన పండుగ మరియు ఆత్మీయ సంఘటన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం అంతట్లో మనం కళ్ళారా చూడగలుగుతాం. పెంతెకొస్తు అనే పదం గ్రీకు భాషలో పెంటెకొస్టే అనే పదము నుంచి వచ్చింది. పెంటెకొస్టే అనే పదము నుంచి వచ్చింది. పెంటెకొస్టే అనే పదానికి సరైన అర్థం ఏమిటి అని అంటే 50వ రోజు అని అర్థం. పెంతెకొస్తు అనే పదానికి అర్థం ఏంటి? 50వ రోజు. ఈ పెంతెకొస్తు పండుగను పాత నిబంధనలో యూదులు పస్కా పండగ తర్వాత 50వ రోజున జరుపుకునేవాళ్ళు. యూదుల పండగలలో చాలా పెద్ద పండగ, ప్రాముఖ్యమైనటువంటి పండగ, ఘనంగా జరుపుకునే పండగ పస్కా పండగ. ఆ పండగ ముగించబడిన రోజు నుంచి 50 రోజులు లెక్కబెట్టి 50వ రోజు ఈ పండగని అత్యంత ఘనంగా, సంతోషదాయకంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, కుటుంబ సపరివార సమేతంగా జరుపుకునేవారు మన పితరులైనటువంటి వారు. దీనిని కోత కాలపు పండుగ అనియు, వారముల పండుగ అనియు, ఫల సంగ్రహపు పండగ అని కూడా పిలుస్తారు. వన్స్ అగైన్, ఈ పెంతెకొస్తు పండుగను కోతకాలపు పండుగ అని, వారముల పండుగ అని, ఫల సంగ్రహపు పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగను గురించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరాలు 3 అధ్యాయాలలో చాలా చక్కగా అర్థవంతంగా ఈ పండగ పరమార్థాన్ని వర్ణిస్తూ వ్రాయబడ్డాయి. ఆ 3 రెఫరెన్సులు మీతో చెప్తాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 16వ వచనం, లేవియాకాండం 23వ అధ్యాయం 15, 16 వచనాలు, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 9, 10 వచనాలు. పంట చేనిపైని కొడవలి పెట్టిన మొదటి దినము మొదలుకొని 50వ రోజు వరకు లెక్కబెట్టి జరుపుకునే శ్రేష్టమైనటువంటి పండగ. ఈరోజు ఏం జరిగింది అనంటే జాగ్రత్తగానండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అనే మాటను మీరు చూస్తారు. యేసుక్రీస్తు వారు
శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాల 6 మాసాలు భూమిపై జీవించి లోక కళ్యాణం కోసం సిలువ వేయబడి రక్తాన్ని కార్చి త్యాగం చేసి ప్రేమను కనుపరిచి చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు 3వ రోజు. లేచిన తర్వాత మహిమా దేహదారుడైనటువంటి యేసుక్రీస్తు వారు 40 రోజుల వరకు భూమి మీద సంచరించారు. అనేక మందికి కనబడ్డారు. అనేక ప్రమాణాలు రుజువులు చూపించారు. ఆయన తన్ను తాను సజీవునిగా ప్రత్యక్షపరుచుకున్నారు. 40వ రోజున శిష్యులను బహుజన సమూహాన్ని యెరూషలేము నుంచి బేతనియా వరకు తోడుకుని వెళ్ళి కడవరి సందేశం అందించి వారిని చేతులెత్తి ఆశీర్వదించి వారు కళ్ళారా చూస్తూ ఉండగా ఆయన మేఘాల మీద ఎత్తబడి పరలోకానికి ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. యేసుక్రీస్తు 40 రోజులు భూమి మీదే ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ తర్వాత వెళ్ళే ముందు వారికి బోధించిన బోధలలో ప్రాముఖ్యమైనటువంటి బోధ ఏంటంటే, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి. పైనుంచి శక్తి పొందేంత వరకు మీరు కనిపెట్టాలి. ఆ శక్తి కొరకు ఆశతో ఎదురు చూడాలి. శక్తి పొందకుండా యెరూషలేమును దాటొద్దు అని ఆజ్ఞాపించినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. యేసుక్రీస్తు వారు అందించిన కడవరి సందేశంలోని దివ్యమైనటువంటి మాటలకు 120 మంది ముఖ్యంగా విధేయత చూపారు, విశ్వసించారు. ఆ మాటల్ని ఏక మనస్సుతో ఎడతెగక 10 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నారు. పరలోకానికి వెళ్ళిన 10 రోజులు 120 మంది మేడగదిలో ఏక మనసుతో ఎడతెగక విధేయతతో విశ్వాసముతో విసుగక ప్రార్థన చేసి కనిపెడతా ఉన్నారు. రానే వచ్చింది కోతకాలపు పండుగ దినం, ఫల సంగ్రహపు దినం, వారముల దినం, పెంతెకొస్తను పండుగ దినం. ఆ రోజు ఏం జరిగింది అనంటే, బలమైన వేగముగా వీచే ఒక గాలి ఆ కూడి ఉన్న వాళ్ళందరి మీదకి ప్రతిధ్వనించేటట్లుగా వచ్చింది. ఒక బలమైన గాలి వేగంగా మహా స్పీడ్గా ఆ గదంతా వచ్చి ఆ ఇల్లంతా గాలితో నిండిపోయిందండి. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి ఆ 120 మందిలో ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలాగా వ్రాలినప్పుడు వాళ్ళందరూ ప్రార్థనలో ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థిస్తున్న వాళ్ళు, వాగ్దానం కొరకు కనిపెడుతున్నటువంటి వాళ్ళు, యేసయ్య మాటకు విధేయత చూపిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగాక. పెంతెకొస్తను పండుగ దినమున సంభవించినటువంటి సంఘటనలు: 1, పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత అందరూ అంటే 120 మంది మేడగదిలో కూడిన వాళ్ళు, ఆయా దేశాలన్నిటి నుంచి, ఆయా సంస్కృతులు భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా విశ్వసించి వాగ్దానం కోసం కనిపెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు మొదటిగా. ఆ తర్వాత అన్య భాషలు మాట్లాడారు. ఆ తర్వాత పేతురు అద్భుతమైనటువంటి సువార్త ప్రకటించాడు. విద్యలేని పామరుడు, చదువు సంధ్య లేనటువంటి వింత మనిషి, ఒక జాలరి, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి
వాగ్దానాలు, ఆ ప్రవచనాలు అన్నీ సమ్మేళనపరుస్తూ దావీదును గురించినటువంటి వివరాలు, యేవేలు ప్రవక్త ద్వారా పలకబడినటువంటి ప్రవచన వాక్కులు అన్ని చక్కగా పోసగుచ్చినట్లుగా వివరిస్తూ యేసయ్యను గురించిన అద్భుతమైనటువంటి సువార్త సందేశం అందించాడు. ఆ రోజు ఆ వాక్యం ద్వారా పొడవబడిన వాళ్ళు, గుచ్చబడిన వాళ్ళు, దర్శించబడిన వాళ్ళు రక్షణ పొందటానికి మేమేం చేయాలని పేతురు దగ్గరికి, కడమ అపోస్తుల దగ్గరికి వచ్చి ఇంచుమించు 3,000 మంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. సంఘం అభివృద్ధి చెందింది. జాగ్రత్తగా వినండి. పెంతెకొస్తు పండుగ దినమున జరిగిన సంఘటనలు. మొదట, పరిశుద్ధాత్మ అవతరించిన రోజు పెంతెకొస్తు పండుగ రోజు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ అవతరణ దినోత్సవం పెంతెకొస్తు పండుగ దినము. సెకండ్ వన్, ఆదిమ క్రైస్తవ సంఘం స్థాపించబడిన రోజు పెంతెకొస్తు అను పండుగ దినము. ప్రపంచానికి ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి, ఆయా భాషలు మాట్లాడేటువంటి యూదులందరికీ వారి వారి భాషల్లో స్వార్థ ప్రకటించబడినటువంటి పండుగ దినము పెంతెకొస్తు అను పండుగ దినము. 3,000 మంది వాక్యం చేత దర్శించబడి, మారు మనసు పొంది, పశ్చాత్తాపపడి, పరివర్తన చెంది, జీవితాలను మార్చుకొని సంఘంలో చేర్చబడినటువంటి రోజు పెంతెకొస్తు పండుగ రోజు. పెంతెకొస్తు అనేది కేవలం పండగ మాత్రమే కాదు, అది మనుషుల యొక్క జీవితాలను మార్చిన మంచి రోజు, మహిమగల రోజు. దేవునికే మహిమ కలుగునుగాక. పెంతెకొస్తు పండగ రోజు ఎంతోమంది మనస్సులు మారిపోయాయి, జీవితాలు మారిపోయాయి, హృదయాలు మారిపోయాయి. వారి మనస్సు మార్చబడి నూతన పరచబట్టు వలన అనేకులు రూపాంతరం చెందారు. సంఘంలో చేర్చబడి అపోస్తుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థన చేయుట యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక నిలిచి నిష్కపటమైనటువంటి హృదయంతో ఆహారం పుచ్చుకొని బలపరచబడుతూ దేవుని కోసం ప్రకాశించినట్లుగా లేఖనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. విశ్వాసులలో ఒక ఐక్యత, ఒక యూనిటీ అనేది కలిగినటువంటి శుభదినం పెంతెకొస్తు పండుగ దినం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ పెంతెకొస్తు పండుగ యొక్క ఉద్దేశం ఏమై ఉంది? ఎందుకు మన పితరులు ఈ పెంతెకొస్తు పండుగను జరుపుకునేవాళ్ళు? 50వ రోజు పస్కా పండగ మొదలుకొని 50 రోజులు లెక్కబెట్టి 50వ రోజు రాగానే ఆ వారముల పండగని, కోతకాలపు పండగని, ఫల సంగ్రహపు పండగని ఎందుకు జరుపుకునేవాళ్ళు? ఏ ఉద్దేశంతో ఆ పండగ ఏర్పాటు చేయబడింది? ఆ పండగని నియమించబడిన నియామక దినాలలో ఆ పండగను అందరూ జరుపుకున్నారు. ఈ పెంతెకొస్తు పండగ యొక్క పరమార్థం ఏమై ఉంది అని మీరు గమనిస్తే, ఇందాక మీకు చెప్పినటువంటి 3 రెఫరెన్సుల్లోనే ఈ యొక్క అర్థాలు కూడా వస్తాయి. అందుకని మరలా రెఫరెన్సులు మీకు చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. మొదటి అనుభవం ఏంటంటే, పండగ యొక్క ఉద్దేశం దేవునికి కృతజ్ఞతలు తెలియపరచడానికి ఈ పండగ వాళ్ళు జరుపుకున్నారు. దేవునికి కృతజ్ఞత. పంటలో ప్రథమ ఫలములను దేవునికి అర్పించి స్వేచ్ఛార్పణలను దేవుడు వారిని ఆశీర్వదించిన కొలది తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో వారి స్వేచ్ఛార్పణలన్నింటినీ, పంటలో ప్రథమ ఫలములను దేవునికి అర్పించి దేవుని సన్నిధిలో ఉంచి కుటుంబం అంతా నిండు మనసుతో దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించి దేవుణ్ణి ఘనపరిచేవాళ్ళు, దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, దేవుణ్ణి కొనియాడేవాళ్ళు. రెండవదిగా, సమాజం యొక్క
ఐక్యత, సమాజం యొక్క ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా ఐక్యతతో, చిన్నలు పెద్దలు యవ్వనస్తులు వృద్ధులు కన్యకలు అందరూ కూడి నాట్యమందు ఆనందించి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అందరూ కలిసి యెహోవా దేవునిని, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఐగుప్తు దేశంలో నుంచి విమోచించి వాగ్దాన భూమిలోనికి నడిపించినటువంటి చూచుచున్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా మహిమపరిచేవాళ్ళు. ఆనంద హృదయంతో ఆరాధించి ఆర్భటించి దేవునిలో పరవశించి పరవళ్ళు త్రొక్కేవాళ్ళు. ఐక్యతతో ఏక మనస్సుతో పాటలు పాడటం, ఏక మనస్సుతో ప్రార్థనలు చేయటం, ఏక మనస్సుతో అర్పణలు అర్పించడం, ఏక మనస్సు కలిగి దైవ కార్యాలను చేయటానికి మనసును సిద్ధపరచుకునేవాళ్ళు ఈ పెంతెకొస్తను పండుగ రోజున. ఈ పెంతెకొస్తు అనే పండుగ రోజున ముఖ్యంగా వాళ్ళు చేసింది ఏంటంటే, మన పితరులు సీనాయి పర్వతం దగ్గర సృష్టికర్త అయినటువంటి దేవుడు తన చేవ్రాతతో రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని, ఆ ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలను వాళ్ళు గుర్తు చేసుకుని మేలుకరమైన కట్టడలను, ధర్మ విధులను, ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైనటువంటి సంగతులను చదువుకొని గుర్తు చేసుకొని ఎక్కడ గర్వానికి చోటివ్వకుండా సహోదరులను ప్రేమిస్తూ వాక్యాన్ని మీరకుండా చాలా భయభక్తులతో ప్రవర్తించడానికి ఈ పండగ ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి కృతజ్ఞతతో దేవుడు చేసిన మేలులు, దేవుడు నడిపించిన మార్గాలు, దేవుడిచ్చిన స్వస్థత, దేవుడు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి కృతజ్ఞతార్పణలు అర్పించడానికి పెంతెకొస్తు పండగ జరుపుకునేవాళ్ళు. ఐక్యతతో సమాధానముతో ఏక మనసుతో దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి, ఆర్భాటంతో మహిమపరచడానికి, దేవుని ఆత్మలో నింపబడి పరవశించడానికి పండగ ఏర్పాటు చేసుకునేవాళ్ళు. మూడవది, సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విధులను, కట్టడలను, ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యములో తమను తాము పరిశీలించుకుని పరీక్షించుకుని తమ బ్రతుకులను దిద్దుకొని నూతనపరుచుకుని సరి అయిన మంచి మార్గములో యాత్ర చేయటానికి ఈ పెంతెకొస్తు అనే పండుగని వాళ్ళు జరుపుకునేవాళ్ళు. పెంతెకొస్తు పండుగ అనేది కేవలం పండగ మాత్రమే కాదు, కానీ అది దేవుని శక్తి మనుషుల జీవితాలను మార్చిన సుదినం, శుభదినం, మంచి దినం, పండుగ లాంటి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించిన దినం పెంతెకొస్తు మహాపండగ దినం. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ పెంతెకొస్తు పండగ రోజు ఏం జరిగింది చూడండి. బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూడి ఉన్న ఇల్లంతా నిండింది. పరిశుద్ధాత్ముడు వారికి 2 విధాలుగా ప్రత్యక్షపరచబడ్డాడు. ఒకటి, బలముగా వీచే గాలిలాగా వారికి ప్రత్యక్షమయ్యాడు. వారు కూడి ఉన్న ఇల్లంతా నిండిపోయినట్లుగా గాలితో మనం గమనిస్తాం. 2, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లు వారిలో ఒక్కొక్కరికి కనబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఆత్మవశులై ఆత్మలో ఆనందించడం ప్రారంభించినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. చూడండి, మొదటి పోలిక ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మను గురించి బలమైన గాలి. చూడండి, గాలి ఎంత బలంగా వీసినా సరే ఆ గాలిని మనం చూడలేం, ఆ గాలిని మనం ఆపలేం, గాలిని మనం ఎదుర్కొనలేం. కానీ దాని యొక్క ప్రభావాన్ని మాత్రం, దాని ఎఫెక్ట్ మాత్రం మనం స్పష్టంగా గుర్తుపడతాం, స్పష్టంగా అనుభవిస్తాం. మీలో ఎవరైనా గాలిని చూచినట్లుగా చెప్పగలరా? ఎవరికి గాలి కనబడదు. కనబడిద్దా? నేను చెప్పేది మామూలుగా వీస్తున్న గాలిని చూడండి.
ఈ గాలి గురించి, ఆ దెయ్యం పట్టిన గాలి గురించి కాదు నేను చెప్పేది. మామూలుగా గాలి ఎవరికైనా కనబడిద్దా? కనబడదు, కానీ దాని యొక్క ప్రభావం మాత్రం మనం స్పష్టంగా తెలిసిపోద్ది. అలాగే పరిశుద్ధాత్మ కూడా మనకి కనబడ్డ, కానీ ఆయన యొక్క ప్రభావం మాత్రం, ఆయన శక్తి మాత్రం గాలి వ్యాపించినట్లుగా మనలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో, మీరు అడుగుపెట్టిన ప్రతి చోట శక్తివంతంగా గాలి వలె పరిశుద్ధాత్ముడు వ్యాపించునుగాక. ఈ గాలికి 3 అనుభవాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గాలి అంటే అర్థం ఏంటంటే, 1 జీవము, ఆక్సిజన్, ప్రాణవాయువు. 2 దేవుని యొక్క శక్తి. 3 దేవుని సన్నిధికి సాదృశ్యం. జీవము, దైవశక్తి, దేవుని యొక్క సన్నిధి అని మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో కూడా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మీరు చూస్తే, అక్కడ చచ్చిన ఎముకలు, ఎండిపోయినటువంటి ఎముకలు ఆ యొక్క లోయలో చెల్లాచెదురుగా పడి ఉంటాయి. వాటికి మాంసం లేదు, నరాలు లేవు, చర్మము లేదు, జీవము లేదు. ఎముకలు కూడా పచ్చిగా లేవు, పూర్తిగా ఎండిపోయినాయి. ఆ ఎముకలు కలిగిన లోయలోకి తీసుకెళ్ళాడు యెహెజ్కేలుని దేవుడు. యెహెజ్కేల్, ఈ ఎండిపోయిన ఎముకలన్నీ బతుకుతాయి అంటావా అన్నాడు. ఇదేమి చిత్రం! ఈ శ్మశాన వాటికలోనికి తీసుకొచ్చాడు, పుర్రెలు చూపిస్తున్నాడు, ఎండిపోయిన ఎముకలు చూపిస్తున్నాడు. ఈ భయంకరమైన వాతావరణంలోకి తీసుకొచ్చి ఈ ఎండిపోయిన ఎముకలు బతుకుతాయి అని నన్ను అడుగుతాడేంటని ఆలోచించుకుని, సైన్యములకు అధిపత్యకు యెహోవా, నాకేం తెలిసిద్దయ్యా, సర్వాంతర్యామివి, జగన్నాటక సూత్రధారివి, అసాధ్యాలను సాధ్యపరచగలిగిన దేవుడివి, నీకే తెలియను ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు లేచి ఆ యొక్క ఎముకలన్నీ కూడా బ్రతుకున్నట్లుగా, దేవుని ఊపిరి వాటి మీద విడవబడినట్లుగా ప్రవచించు అన్నాడు. ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించడం మొదలుపెట్టాడో, ఆ లోయలో చల్లా చెదురుగా పడి ఎండిపోయిన ఎముకలన్నీ గడ్డ 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 గడగడమనే శబ్దంతో అన్నీ వచ్చి ఒకదాంతో ఒకటి కలుసుకుని అస్థి పంజరాల్లాగా తయారైనవి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడక్కడక్కడక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ ఏ ఎముక ఎక్కడ ఉండాలో అక్కడ వచ్చి సెటరైట్ అయిపోయి ఎముకలు మాత్రమే రోబోల్లాగా ఊగుతూ ఉన్నాయి. వాటిలో జీవం లేదు, చలనం లేదు, మాంసం లేదు, నరాలు లేవు, చర్మం లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, మరలా జీవాత్మ దానిలోనికి వచ్చినట్లుగా ప్రవచించు అన్నాడు. ఎప్పుడైతే ప్రవక్త ప్రవచించాడో జీవాత్మ వానిలోనికి రాగా వారు సజీవులై లేచి నిలబడి లెక్కింప శక్యము గాని మహాసైన్యంగా నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఎండిన ఎముకల మీదకి జీవం రావటానికి, వారు సజీవులై లెక్కింప శక్యంగా మహాసైన్యంగా నిలబడటానికి కారణం ఏంటంటే, వారి మీద దేవుని ఊపిరి, దేవుని యొక్క జీవాత్మ, దేవుని యొక్క గాలి వారి మీద విసరినప్పుడు బలంగా వాళ్ళు సజీవులుగా మార్చబడ్డారు. వాళ్ళు లెక్కింప శక్యంగా మహాసైన్యంగా మార్పు చెందినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. 2వ పోలిక చెప్తాను, అదేంటంటే అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారిలో ఒక్కొక్కరికి కనబడి. పరిశుద్ధాత్ముడు ఏ పోలికగా వచ్చాడు వారి మీదకి పెంతెకొస్తు పండుగ రోజు అంటే అగ్ని నాలుకలుగా. అందరు నోరు తెచ్చి చెప్పండి ఒకసారి గట్టిగా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు. ఈ అగ్ని జ్వాల గురించి ఒక 3 మాటలు చెప్తాను చూడండి. అగ్ని జ్వాల దేనికి సాదృశ్యం? 1 పరిశుద్ధతకు సాదృశ్యం, 2 శుద్ధీకరణకు సాదృశ్యం, 3 దేవుని మహిమకు సాదృశ్యం, 4 దేవుని శక్తికి సాదృశ్యం. మరలా చెప్తాను చూడండి. అగ్ని జ్వాలలు దేనికి సాదృశ్యం అని అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. మండుచున్న పొదలో యెహోవా అగ్ని జ్వాలల మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. మోషే గారికి ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటో తెలుసా? మోషే, ఇది పరిశుద్ధ ప్రదేశము, నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టిరా. ఇది పరిశుద్ధ ప్రదేశం. పరిశుద్ధతను గురించిన ప్రకటన, పరిశుద్ధతను గురించినటువంటి దర్శనం, పరిశుద్ధతను గురించిన
ప్రత్యక్షత ఎక్కడ అనుగ్రహించబడింది మోషే కంటే? అగ్ని జ్వాలల మధ్యలో. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, ఈ అగ్ని జ్వాల శుద్ధీకరణకు సాదృశ్యం. అందుకని మలాకి గ్రంథంలో రాసి ఉంటుంది, యెహోవా కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు, ఆయన వెండిని నిర్మలము చేయువాడైనట్టుగా ఆయన కూర్చొని నీతిమంతులను, ఆయనకు నైవేద్యం అర్పించే లేవీలను వెండిని నిర్మలం చేసేటట్లుగా, వెండిని మట్టి మూసలో ఊది కరిగించి ఎంతగా చక్కగా పవిత్రపరుస్తారో అలాగూ పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఊదబడి, వాళ్ళు కరగబడి, వాళ్ళలో ఉన్న మస్టు మలినమంతా తొలగించబడి వారు శుద్ధీకరించబడతారు అనే దానికి సూచనగా మలాకి గ్రంథంలో మీరు స్పష్టంగా మీరు గమనిస్తారు. మన పితరులంతా బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఎలా ప్రత్యక్షమయ్యేవాడు అని అంటే అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, మానోహ దంపతులు బలిపీఠం కట్టి అక్కడ చక్కని అర్పణ అర్పించారు. అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. అగ్ని జ్వాలలలో ఆ దేవదూత పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా మీరు బైబిల్లో స్పష్టంగా చూస్తారు. అంటే దేవుని మహిమ అగ్ని జ్వాల వలె వారికి కనబడినట్లుగా బైబిల్లో రాయబడింది. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి అని రాయబడింది. ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమయ్యాడు అనే మాటలు మీరు చూస్తారు. మహిమగల దేవుడుగా తన ప్రత్యక్షతను అగ్ని జ్వాలల్లో కనపరిచినట్లుగా గమనిస్తాం. ఇప్పుడు ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనేమో అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని శక్తితో వాళ్ళంతా నింపబడినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడినప్పుడు మనలో పరిశుద్ధత కలుగుతుంది, శుద్ధీకరణ కలుగుతుంది, దేవుని మహిమతో నింపబడతాం, దైవశక్తిని మనం ధారాళంగా అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఈ అగ్ని గురించి చెప్పాలంటే అగ్ని వేడిగా ఉంటుంది. చెప్పండి గట్టిగా. నిప్పు కణాలు ఎట్టుంటాయి? కూల్గా చల్లగా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏంటి ఎంత చలి అన్నట్టు ఉంటాయా? ఎప్పుడైనా నిప్పు కణాలను చేతులు పట్టుకుని అమ్మ ఏంది ఇది ఐస్ క్రీమా లేకపోతే ఏంటిది, ఈ చూడటానికి ఏమో మంటలాగా ఉంది కానీ ఇంత చల్లగా ఉంది ఏంటి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అనిపించదు. అంతే, కాలిపోతూ ఉంటుంది. ఎముకలు, ఆ నరాలు, మాంసం అంతా తగలబెట్టేస్తుంది అంతే, డౌట్ లేకుండా. అంత వేడి ఆ యొక్క అగ్నిలో ఉంటుంది. 2, ఈ యొక్క అగ్ని ఏం చేస్తుందంటే ఏ వస్తువునైనా, ఏ వస్త్రాన్నైనా, ఏ చెట్టునైనా, అది ఏ రూపంలో ఉన్నదాన్నైనా తన రూపంలోనికి మార్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పచ్చని పొద తగలబెట్టండి, ఏ రంగు మంట వచ్చింది? ఏంటంటే చూస్తారు, పచ్చగా వస్తుందా? రాదు. ఎండిన కట్టెలు, నల్లటి కట్టెలు పెట్టండి, అంతెందుకండి బొగ్గు మీరు మండించి ఇసినగరతో ఇసరండి, ఆ బొగ్గు కూడా, నల్లటి బొగ్గు కూడా ఏ రంగులో కనబడుతుంది? అగ్ని రూపంలో కనబడుతుంది. కాబట్టి ఈ అగ్ని ఏ వస్తువునైనా, వస్త్రాన్నైనా, వ్యక్తినైనా తన రూపంలోనికి, తన స్వారూప్యంలోనికి, తన పోలికలోనికి మార్చేసే మహత్తరమైన శక్తి అగ్నిలో ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మీ జీవితాలను విప్లవాత్మకంగా మార్చి రూపాంతరపరచునుగాక. ఈ పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండగ దిన సందర్భంగా పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు 3 మాటలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చప్పట్లు కొట్టి సంతోషంగా ప్రభుని మహింపరచండి. బిగ్గరగా.
దేవుడు పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ అవతరించిన రోజు, సంఘం స్థాపించబడిన రోజు, జీవితాలు మార్చబడినటువంటి రోజు, ప్రజలు రక్షించబడిన రోజు, ప్రజలు ప్రభావముతో నింపబడినటువంటి రోజు. ఆ పరిశుద్ధాత్ముని యొక్క క్రియలు ఎలా ఉంటాయి? పరిశుద్ధాత్మ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే భాషలు మాట్లాడటం, ఆనందించడం, నాట్యం ఆడటం ఇలా చూస్తూ ఉంటారు. వాస్తవానికి బైబిల్ చెప్తున్న మాట, పరిశుద్ధాత్ముడు మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇయ్యలేదు. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పవర్ ఆఫ్ స్పిరిట్, లవ్ ఆఫ్ స్పిరిట్, సౌండ్ మైండ్ ఆఫ్ స్పిరిట్. పవర్ ఆఫ్ స్పిరిట్, లవ్ ఆఫ్ స్పిరిట్, సౌండ్ మైండ్ ఆఫ్ స్పిరిట్. అంటే దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాము, ఆత్మతో నింపబడతాము, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శక్తితో మనం బలపరచబడతాం. మనలో ఉన్న పిరికితనం, దాస్యపు ఆత్మ, భయాన్ని కలిగించే ఆత్మ దూరపరచబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం శక్తి పొందుతాం. అపోస్తుల కార్యాలు 1:8 రాసి ఉంటుంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ శక్తి పొందినటువంటి వాళ్ళందరూ దేవుని కోసం సాక్షులుగా నిలబడతారు. సంఘములో, అన్యజనుల మధ్యలో, నామకార్థ క్రైస్తవుల మధ్యలో, భూదిగంతాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కొరకు ఒక మహిమగల సాక్షులుగా ప్రకాశిస్తారు. శక్తి లేకపోతే, మానవ శక్తితో దేవుని కోసం సాక్షులుగా నిలబడటం చాలా కష్టతరం. కనుక మానవ శక్తిని మించిన అసాధారణమైనటువంటి శక్తి, పైనుంచి వచ్చే శక్తి, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే శక్తిని మనం పొందినప్పుడు మనం దేవుని కోసం బలమైన సాక్షులుగా ప్రకాశిస్తాం. రెండవదిగా, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనం ప్రేమతో నింపబడతాం. అందుకే రోమా 5:5 రాసి ఉంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరించి ఉన్నాడు. చప్పట్లు కొడదాం సంతోషంగా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుని ప్రేమతో మనం నింపబడతాం. దేవుని ప్రేమ పొడవు ఎంత ఉందో, ఎత్తు ఎంత ఉందో, లోతు ఎంత ఉందో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. మూడవది ఏంటంటే ఇంద్రియ నిగ్రహ శక్తి, సౌండ్ మైండ్ ఆఫ్ స్పిరిట్. అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన మనసు, సరి అయిన ఆలోచన విధానం, స్పష్టమైన మానసిక స్థితి, సరి అయిన స్పృహ, సరి అయిన ఆలోచన కలిగినటువంటి మనసు, స్పష్టంగా ఆలోచించగల సామర్థ్యంతో, తెలివితో, విచక్షణతో మనం జీవించినప్పుడు మనం చూసిన వాళ్ళందరూ అంటారు సౌండ్ మైండ్ ఆఫ్ స్పిరిట్తో వ్యవహరిస్తున్నాడు అని. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మతో నడుచుకుంటున్నాడని. ఈ పెంతెకొస్తు పండుగ దిన సందర్భంగా దేవుడు మీలో ఒక్కొక్కరిని శక్తిగల ఆత్మతో, ప్రేమగల ఆత్మతో, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మతో అభిషేకించి మీలో ఒక రూపాంతర క్రియ జరిగించి పెంతెకొస్తు పండగ పరమార్థం మీరు గ్రహించి ఆయన కోసం సాక్షులుగా ప్రకాశించేటట్లు, ఆయన ప్రేమను అనేకులకు పంచేటట్లు, సమాజంలో దేని తట్టు ఆకర్షించబడకుండా స్వీయ నియంత్రణ శక్తి కలిగి సెల్ఫ్ కంట్రోల్లో జీవిస్తూ దేవుని కొరకు ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 50వ రోజు వారముల పండుగలో, కోతకాలపు పండగలో, ఫల సంగ్రహపు పండగలో దేవుడు మిమ్మల్ని అందరినీ బలమైన ఆత్మతో అభిషేకించి ఆయన పోలికలోనికి మార్చి ఆయన రాకడ కోసం ఆయత్తపరచునుగాక.